ఎవరో టార్చర్ అట్టే. అమ్మో మేనేజర్ గాడు. ఈ రోజు నీ పెళ్లి చూపులు కదే, ఈ రోజు కూడా పనా పక్కకు పెట్టే. ఎలా మన బిజినెస్ ఉందిగా, నీతో పాటు కలిసి చూసుకుంటుంది. తనకు నచ్చింది చేయనిద్దాం. అర్థమైందా? ఐమ్ సో సారీ. నో ఇట్స్ ఓకే. ఐ నో చాలా రూడ్ గా ఉండింది. అయ్యో రూడ్ ఏం లేదు, యో సో డెడికేటెడ్ అని అర్థం అవుతుంది. సో మాన్సా, వి లవ్డ్ యువర్ ప్రొఫైల్. రౌండ్స్ అన్ని కూడా చాలా ఫాస్ట్గా క్లియర్ చేశారు. కంగ్రాచులేషన్స్. మీలాంటి క్యాండిడేట్స్ కోసం మేము చూస్తున్నాం. థ్యాంక్ యూ సార్. నో డోంట్ కాల్ మీ సార్, కాల్ మీ కశ్యప్. ఓకే. బిఫోర్ వి ప్రొసీడ్, వీ నీడ్ టు డిస్కస్ అ ఫ్యూ థింగ్స్. జాబ్ గురించే కదా. ఐ హావ్ ఎంక్వైర్డ్ ఇట్ ఆల్. ఐ యామ్ రెడీ ఫర్ ద జాబ్. గుడ్. కానీ డిస్కషన్ జాబ్ గురించి కాదు, నా గురించి. నా పేరు కశ్యప్, కానీ ఎంప్లాయీస్ అందరూ ఫోన్లో ఏమని సేవ్ చేసుకుంటారో తెలుసా? ఒకడు శాడిస్ట్ అని, ఇంకొకడు రాక్షసుడని, ఇంకొకడు డెవిల్ అని, ఇలా రకరకాలుగా పిలుస్తుంటారు. దానికి రీజన్ నేను పని విషయంలో చాలా పర్టికులర్గా ఉంటాను. అదేం తప్పు కాదు కదా? నో సార్. మళ్ళీ సార్? సారీ కశ్యప్. బేవజాయ్. నేను వర్క్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటాను. యూనో, ఎవ్రీ సింగిల్ డీటెయిల్ హ్యాస్ టు బీ పర్ఫెక్ట్ ఫర్ మీ. అలా లేకపోతే ఎనీవేస్, అందుకే వర్క్ లోడ్ అది ఎక్కువ ఉంటుందని కంప్లైంట్స్ అవి ఇస్తూ ఉంటారు. బట్ యునో, వర్క్ లోడ్ ఎప్పుడవుతుందో తెలుసా? నువ్వు టైంకి ఫినిష్ చేయనప్పుడు. బట్ ఐ టేక్ కేర్ దట్ ఇట్ డజంట్ హ్యాపెన్ అండర్ మై వాచ్. సి, మీకు జాబ్ అంటే చాలా జాలీగా, స్ట్రెస్ ఫ్రీగా, చిల్గా ఉండాలనుకుంటే యూ కెన్ లీవ్ రైట్ నౌ. కానీ మీ రెజ్యూమ్లో స్ట్రెంగ్స్ అంటే హ్యాండ్లింగ్ స్ట్రెస్ అని రాశారు. ఆర్ యూ రియలీ దాట్ గుడ్ అట్ హ్యాండ్లింగ్ స్ట్రెస్? యా. ఆర్ యూ ష్యూర్? ఎందుకంటే వన్స్ యూ సైన్, ఒక 3 years వరకు బాండ్ ఉంటుంది. Absolutely. Cool. You can sign now. Welcome to Softtech family, Mansa. Looking forward to work with you. Thank you. చూద్దాం ఎనీ డేస్ నీ ఫోన్లో నా కాంటాక్ట్ కశ్యప్ అని సేవ్ అయి ఉంటుందో. No, it will always be Kashyap. We'll see. అందమంటే చందమా. రుక్కు ఆగవే. అమ్మ ఎవరు చూడు. ఎవరో టార్చర్ అట్టే. అమ్మో మేనేజర్ గాడు. ఈ రోజు నీ పెళ్లి చూపులు కదే, ఈ రోజు కూడా పనా పక్కకు పెట్టే. అప్పుడు ఆయన నన్ను మొత్తానికే పక్కన పెట్టేస్తాడు. అయినా నీకెందుకే ఉద్యోగం? మానేయచ్చు కదా. మానేస్తా. ఇల్లు గడుస్తుందా? పెళ్ళైనాక ఇది నీ ఇల్లు కాదు కదే. ఒసే రుకు, నన్ను పంపించేద్దామని అంత తొందరగా ఉందేంటే నీకు? నిన్ను పైకి పంపిస్తా. చూసావే నీ కూతురు నన్ను ఎన్ని మాటలంటుందో. అబ్బా ఆగండి, తొందరగా రెడీ అవ్వవే, వాళ్ళు వచ్చేస్తున్నారంట. బా ముందు ఫోన్ ఇయ్యమ్మా. ఈ రోజు కూడా కాల్స్ ఏంటే? లీవ్ తీసుకోలేదా? లీవా? ఆ అదృష్టం కూడా నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాడు. సరే, పెళ్లి చూపులు అయ్యేంత వరకైనా ఈ ఫోన్ సంగతి ఎత్తకు. ముందు ఇదిగో తీసుకో. యా కశ్యప్. కాల్ ఎత్తడానికి ఇంతసేపు ఏంటి మాన్సా? కశ్యప్, ఐ ఆల్రెడీ టోల్డ్ యూ కదా ఈ రోజు నా పెళ్లి చూపులని. దట్స్ ఓకే, బట్ వీ హ్యావ్ ఎన్ ఎమర్జెన్సీ. నువ్వు అర్జెంట్ గా కోడ్ రెక్టిఫై చేసి బగ్స్ అని క్లియర్ చేయాలి. ఓకే, యాజ్ సూన్ యాజ్ ఐమ్ డన్ విత్ దిస్ ఐ విల్ వర్క్ ఆన్ ఇట్. బట్ డోంట్ బి లేట్ మాన్సా. ఒక ½ hour టైం ఇస్తాను, ఆ తర్వాత విల్ టేక్ ఎ కాల్. ఓకే? నా పెళ్లి చూపులకి వీటు టైమర్ పెడతాడేంటి? చైత్రి, వీళ్ళొకళ్ళు. వస్తున్నా. అమ్మాయి మాకు బాగా నచ్చిందండి. ఎరా నీకు? ఏమ్మా మరి నీకు? అదే మా అబ్బాయి నచ్చాడా లేదా అని. అమ్మాయి సాఫ్ట్వేర్ జాబే కదా చేస్తుంది. అవునండి, నెలకు 40,000 జీతం. పెళ్ళయ్యాక మానేస్తుంది కదా. అమ్మా ఏంట్రా? అని ఎందుకు మానేయాలి? చేయాల్సిన అవసరం ఏంట్రా? ఎలా మన బిజినెస్ ఉందిగా, నీతో పాటు కలిసి చూసుకుంటుంది. తనకు నచ్చింది చేయనిద్దాం. అర్థమైందా? అండి
నేను మీ అమ్మాయితో పర్సనల్గా మాట్లాడచ్చా? దాన్నేముంది బాబు, వెళ్ళి మాట్లాడండి. మీకేదో అర్జెంట్ వర్క్ ఉన్నట్టుంది కదా? యా, అదే అబ్జర్వ్ చేస్తున్నా. కాన్స్టెంట్గా మొబైల్ టైం చూసుకుంటున్నారు కదా, సో అర్థమైంది. యాక్చువల్లీ ఐ నీడ్ టు గెట్ ఆన్ అ వర్క్ కాల్. మీకు పర్లేదా? లేకపోతే మా మేనేజర్ నా ప్రాణాలు తీసేస్తాడు. సో సారీ. ఇట్స్ ఓకే, మీరు కాల్ జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ. యా కశ్యప్. Mansa, our clients are here. They want to discuss something with you. Sure. Please go on. At the microservice level, that is your network level, whatever. Mansa, what is that noise? I'm so sorry, Kashyap. ఉండు. అమ్మా, ఏమైందిరా? తన ఆఫీస్ కాల్లో ఉంది. ఇప్పుడు ఆఫీస్ కాల్ ఏంట్రా? బాబు నేను ఆంటీ వచ్చి ఆంటీ మాట్లాడతా. మీరు కూర్చోండి, కాల్ అయిపోయి తనే వస్తుంది. అది కాదురా. అమ్మా 10 minutes ఎవ్వరూ ఏం మాట్లాడద్దు. Yeah, I've gone through the program. I'll rectify that. ఏం కావాలి? చాచరా ఎక్కడుంది? ఓకే. మీరు కూడా జాబ్ చేస్తారండి? ఓ ఆంటీ, తన ల్యాప్టాప్ ఛార్జర్ ఎక్కడుంది? ఇంకా పెళ్ళే కాలేదు అప్పుడే. బామ్గారు కొంచెం. ఇంకా పెళ్ళే కాలేదు అప్పుడే పనులు చెప్తుందా? అదేం లేదు బామ్గారు. ఎక్కడుందండి ఛార్జర్? ఇప్పుడే తెస్తా నాకు బాబు. రేయ్, ఏమైందిరా? చూసావా నీ ఇదిగో వీడియో? తీసుకో. I understand. Yeah. Please just send me the document across. I'll have a look. Yeah, sure. Thank you, Steve. Thank you, Kashyap. Yeah. Maya, I'm so sorry. నో ఇట్స్ ఓకే. I know, చాలా రూడ్గా ఉండింది. అయ్యో, రూడ్ ఏం లేదు. యో సో డెడికేటెడ్ అని అర్థం అవుతుంది. అయినా ఇవాళ పెళ్లి చూపులు కదా, లీవ్ పెట్టలేదా? ఇవ్వలేదు. టెస్టర్ని కదా, ఎప్పుడు అవైలబుల్ ఉండాలి. టెస్టింగ్ అంటే? డెవలపర్ క్రియేట్ చేసిన ప్రోగ్రామ్ అంతా సరిగ్గా ఉందా లేదా అని టెస్ట్ చేయాలి. అందులో ఏమైనా బగ్స్ ఉన్నాయేమో చూడాలి. ఓ, సాఫ్ట్వేర్ గురించి అస్సలు ఐడియా లేదు. టార్చర్ మాత్రం బాగానే ఉంటుందని విన్నాను, ఇప్పుడే చూస్తున్నా. ఇదేం చూసావు? ఇది జస్ట్ 1% మాత్రమే. మా కశ్యప్ పెట్టే టార్చర్ చూస్తే మామూలుగా ఉండదు. కశ్యప్ మా మేనేజర్. జాగ్రత్త, గత 2 yearsగా మనకి చాలా ఇంపార్టెంట్ క్లయింట్ వీళ్ళు. మాన్సా, ఆర్ యూ లీవింగ్ ఆల్రెడీ? యా, ఇట్స్ 6. ఇదేమన్నా స్కూలా? బెల్ కొట్టంగానే బయలుదేరి వెళ్ళిపోవడానికి? వీ హ్యావ్ సమ్ ఇంపార్టెంట్ వర్క్ నౌ. నేను లాగౌట్ చేసేసాను. కమాన్ మాన్సా, డోంట్ టాక్ లైక్ ఎ కిడ్. నేను మీకు ముందే చెప్పాను, వర్క్ ఉన్నప్పుడు ఎంత లేట్ అయినా ఆఫీస్లోనే ఉండాలని. యాక్చువల్లీ నేను చాలా దూరం వెళ్ళాలి. అయితే క్యాబ్ బుక్ చేసుకో మాన్సా, కంపెనీ విల్ రీయింబర్స్ యూ. ఇలాంటి సిల్లీ రీజన్స్ చెప్పకండి నాకు ఇంకొకసారి. గెట్ బ్యాక్ టు వర్క్. ఓకే. ఎప్పుడు వస్తుందో. గుడి తెరిచే ఉంటుంది అత్తయ్య. ఇవాళ ముక్కోటి ఏకాదశి కదా. పర్స్ కూడా మర్చిపోయాను. మానస, ఎంతసేపే? వస్తున్నానమ్మా. అబ్బా తొందరగా రావే. పదండి. తొందరగా పద. మేనేజర్ ఏంటి ఇప్పుడు కాల్ చేస్తున్నాడు? మాన్సా, యూ నీడ్ టు రెక్టిఫై కోడ్. కశ్యప్, నేను ఈరోజు ఫ్యామిలీతో బయటికి వెళ్తున్నాను. లేదు, యూ ఫినిష్ అండ్ గో. ఇట్స్ వెరీ అర్జెంట్. ఓకే. ఏమైందే? వర్క్ ఒక్క ½ an hour అమ్మా. సర్లే వెళ్ళు. వచ్చేస్తానే. మన కర్మ. కూర్చో.
అందులో ఉప్మా చేస్తారు, నాకు ఎప్పటికీ అర్థం కాదు. అందులో 16 పదార్థాలు వేస్తారు. రైతు బజార్లో దొరికే కూరగాయలన్నీ అందులో ఉంటాయి. అది ఉప్మా ఎందుకు? ఈయనొకడు. ఏంటే ముఖం అలా పెట్టావు? ఉప్మా చేశానత్తయ్యా. సరిపోయింది. పదండి పదండి వెళ్దాం. మీరేంటి బట్టలు మార్చుకొని కూర్చున్నారు? ఇప్పుడు బయలుదేరి మనం అక్కడికి వెళ్తే గుళ్ళో దేవుడు నిద్రపోతాడే. నువ్వు కూడా వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో అమ్మా, వెళ్ళు. పదండి అత్తయ్య, ఉప్మా తిందురు గాని. అదా మానసా, టైం 12 అయింది, ఇంకా పడుకోలేదా? వర్క్ అమ్మా. వర్క్ రోజంతా ఉంటుంది కదా. అయినా ఇంత చేస్తున్నావు, బోనస్ ఏమైనా ఇస్తారా? బోనసా? అంత లేదు. అలాంటప్పుడు మరి ఎందుకే అంత కష్టపడ్డాం? మనం ఉన్న సిచ్యువేషన్లో జాబ్ మానేస్తే ఇంకేమైనా ఉందా? మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు? వెళ్ళు, పడుకో. వెళ్తున్నా. ఇలా ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ పని చెప్తూనే ఉంటాడు. సేడస్ నా కొడుకు. సారీ సారీ. పర్లేదు, నాకు అమ్మాయిలు బూతులు మాట్లాడితే ఇష్టం. ఇంకా తిట్టండి, పర్లేదు. మా మేనేజర్ని తిట్టడానికి ఎన్ని బూతులైనా వస్తాయి నాకు. బై ద వే, థ్యాంక్స్ ఇందాక నన్ను డిఫెండ్ చేసినందుకు. ఐ రియలీ నీడ్ దిస్ జాబ్. అమ్మని బామ్మని చూసుకోవడానికి ఇంకెవరూ లేరు. ఐ నో పెళ్ళైన తర్వాత అమ్మాయి సంపాదన అంతా అత్తారింటికే వెళ్ళాలని, కానీ ఐ రియలీ వాంట్ బీ దేర్ టు సపోర్ట్ మై ఫ్యామిలీ. యా సి, నాకు బిజినెస్ నుంచి ఎంత కాదన్నా బాగానే వస్తుంది. అది మనందరికీ సరిపోతుంది. నీ శాలరీ మొత్తం మీ అమ్మగారికి ఇచ్చేయచ్చు. థ్యాంక్ యూ. మీరు నాకు బాగా నచ్చారు. ఇంతకీ మీ పేరేంటి? ఓ, నా పేరు కూడా రిజిస్టర్ అవ్వలేదా? సో సారీ. నందు. మానస. ఇంకంతా ఓకే కాబట్టి ముహూర్తాలు ఖాయం చేసుకుందామమ్మా. మీరు ఎలాగంటే అలాగే అన్నయ్య. బయలుదేరుదామా? సరే అమ్మా, మేము బయలుదేరుతాం. సరే బాబు. బాయ్ మానసా. బాయ్. రేపు వీలైతే అలా డిన్నర్కి వెళ్దామా? మా ఇంక చూస్తావేంటే, నీ బదులు మేము వెళ్ళవా ఏంటి? అయ్యో, మీరు కూడా రండి, వెళ్దాం. అయ్యో, మేమెందుకులే బాబు, నువ్వు అమ్మాయి వెళ్ళరండి. యా రేపు ఆఫీస్ తర్వాత వీ కెన్ గో ఫర్ డిన్నర్. ఓకే. నేను కూడా రానా? జోక్. బాయ్. బాయ్. ఆ ముసిముసి నవ్వులు చూసావా? ఊరుకో అత్తయ్య. సరే పదండి. ఎవడే? మీ బాస్ గాడేనా? ఇంతకీ వాడి పేరేంటన్నావు? కశ్యప్. రాక్షసుడి పేరే హిరణ్యకశిపుడు. సరిపోయింది, కరెక్ట్ గానే పెట్టారులే. పదండి పదండి. మంది డెవలపర్స్ కి నేను ఒక్కదాన్నే టెస్టర్ అంటే నన్ను మనిషిని అనుకున్నాడా మెషిన్ అనుకున్నాడా? అదే కదా. ఎంకి పెళ్లి సుబ్బు చౌకొచ్చినట్టు ఈ సరియు పెళ్లి నా చౌకొచ్చింది. దాన్ని కూడా వదలట్లేదంట. అయినా ప్రాపర్ డెవలపర్స్ ని తీసుకుంటే మనకి తలనొప్పి ఉండదు కదా. అందులోనూ ఈ కొత్తోళ్ళు ఉన్నారు కదా, చుక్కలు చూపిస్తున్నారు. అవును మరి. నిన్న నా పెళ్లి చూపులు. వచ్చిన అబ్బాయి మంచోడు కాబట్టి నన్ను అర్థం చేసుకుని వర్క్ కాల్ అటెండ్ అవనిచ్చాడు. ఎందుకు ఈ సెట్ అయిందా? అబ్బో సిగ్గే. ఈరోజు ఆఫీస్ అయిన తర్వాత నన్ను డిన్నర్ కి తీసుకెళ్తున్నాడు. ఈరోజు బయట భోజనం, తర్వాత పెళ్లి భోజనమా? స్టాప్ ఇట్ కిషోర్. హలో. హాయ్. ఎవరు? ఎవరా? ఓకే ఓకే. హే, నేను జస్ట్ జోక్ చేశాను. మీ ఫ్యామిలీలో అందరికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగా ఎక్కువన్నట్టుంది.
దానివల్ల నీకేమైనా ప్రాబ్లం ఉందా? లేదు, నాకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న అమ్మాయిలంటే ఇష్టం. బూతులు మాట్లాడే అమ్మాయిలు, జోక్స్ వేసే అమ్మాయిలు, ఇంకెలాంటి అమ్మాయిలంటే ఇష్టం నీకు? రెడీ అంటే అలా డిన్నర్కి వెళ్తూ చెప్తా. వర్క్ ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకొక ఈమెయిల్ పెట్టి స్టార్ట్ అయిపోతాను. ఎక్కడికి రమ్మంటావు? ఆఫీస్ కిందే ఉన్నాను. హే 2 minutes, I'll come. ఓకే. మాన్సా, అప్పుడే వెళ్ళిపోతున్నావా? యా, లాగౌట్ టైం కదా, అందరు వెళ్ళిపోయారు కూడా. లాగౌట్ టైం ఏంటి మాన్సా? ఐ నీడ్ యూ టు జాయిన్ ఎ క్లయింట్ కాల్. కశ్యప్, ప్లీజ్ నాట్ టుడే. ఐ హావ్ అ డేట్ విత్ మై ఫియాన్సే. ఓ, ఫియాన్సే, నైస్. బట్ ఐ రియలీ నీడ్ యూ టు జాయిన్ దిస్ క్లయింట్ కాల్. ప్లీజ్ అండర్స్టాండ్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే వర్క్ ఇంపార్టెంట్ కదా? అలా అనలేదు. ప్లీజ్ జాయిన్ దిస్ కాల్. కాల్ అయిపోగానే వెళ్ళొచ్చు. ఆ ఎల్లో డ్రెస్ నువ్వేనా? ఏంటి అంత అందంగా ఉన్నావు? వావ్, ఆ నడక, ఆ నవ్వు. నేను వేసుకుంది రెడ్ టాప్. ఓ సారీ. ఇంతకీ ఆ ఎల్లో డ్రెస్ వేసుకుంది ఎవరు? జోక్ చేశానులే. ఎక్కడ? సారీ నందు, నేను లాగౌట్ చేశాను లేదో ఆ రాక్షసుడు వచ్చి ఆపేశాడు. ఐ హ్యావ్ టు టేక్ అ కాల్ అంట. ఓకే, ఐల్ వెయిట్. పర్లేదు కదా నీకు? ఒక 15 minutes పడుతుంది. యా. థ్యాంక్ యూ. పర్లేదు, నువ్వు త్వరగా వర్క్ ఫినిష్ చేసుకుని వచ్చేయి.